చారిత్రక రికార్డుల ప్రకారం రాజు బింబిసారుడు బౌద్ధ మతంలోకి మారిన తర్వాత తన సంపదలో ఎక్కువ భాగాన్ని పేదలకు ఇచ్చాడు. దీనితో అతని కుమారుడు అజాతశత్రువు కోపగించుకున్నాడు. అతను తన వంశపారంపర్య సంపదను కోల్పోతున్నాడని భావించి చివరికి తన తండ్రిని చంపి తన సంపదను పొందాడు. అయితే అజాతశత్రువు బంగారాన్ని స్వాధీనం చేసుకునే ముందు బింబిసారుడి భార్య దాన్ని రహస్యంగా వైరదేవన్ అనే జైన సన్యాసికి ఇచ్చిందని చెబుతారు. అతను ఆ నిధిని గుహల్లో దాచిపెట్టి మాయాతాళంతో మూసివేశాడు. బింబిసార్ నిధి బీహార్లోని సన్బండార్ గుహల్లో దాగి ఉందని నమ్ముతారు. ఇది రాజగిరిలోని వైభార్ పర్వతాల దిగువన ఉంది. తన భర్త సేకరించిన బంగారం మరియు ఇతర విలువైన వస్తువులతో పాటు రాణి తన ఆభరణాలు కూడా సన్యాసికి ఇచ్చింది. ఇది కూడా దాచిన బింబిసార్ నిధిలో చేర్చబడిందని చెబుతారు. దశాబ్దాలుగా నిధి వేటగాళ్లు దాచిన బింబిసార్ నిధిని కనుగొనడానికి వందలాది ప్రయత్నాలు చేశారు. బ్రిటిష్ వారు కూడా గుహ గోడలను పేలుడు పదార్థాలతో ఛేదించేందుకు ప్రయత్నించారు, కానీ ఎవరూ గుహలోకి ప్రవేశించలేకపోయారు. గుహ ప్రవేశ ద్వారం మాయాతాళం ద్వారా మూసివేయబడిందని మరియు గుహలోని ఒక శాసన నిధి తిరిగి పొందడానికి అవసరమైన పాస్వర్డ్ ఉందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ ఆ శాసనం అర్థం చేసుకోలేకపోయారు. గుహలను ఎలా తెరవాలో బింబిసార్ రాజుకు మాత్రమే తెలుసని, అతను తన సమాధితో పాటు రహస్యాన్ని కూడా అదృశ్యం చేశాడని చెబుతారు. పురావస్తు శాస్త్రాల ప్రకారం సోన్ బండార్ గుహలు 3వ లేదా 4వ శతాబ్దానికి చెందినవి.